దేవి స్వరూపాలలో చండీమాత యొక్క ప్రత్యేకత ఏమిటి? లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, ఈ రెండిట్లో ఏది శక్తివంతమైనది? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు చండీదేవిని ఉపాసన చేయాలి అని మనకు పంచాంగాలు వివరిస్తాయి. చండీ నవమి అన్న పేరిట ఈ నవమి తిథిని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఈరోజు అన్నమాట. చండీ అంటే ఏమిటి? చడి కోపే. చండీ అంటే కోపము అని అర్థం, కోపదేవత అని అర్థం. కుప్యతే అనే పదంలో బాగా కోపంతో ఉన్న ఆడసింహం ఎలా ఉంటుందో, చాలా ప్రత్యేకంగా ఆడసింహమే సుమా, ఆడసింహం ఎలా ఉంటుందో అంత కోపంతో ఉండే స్వరూపాన్ని చండిక అనాలిట. చెడి కోపే కుప్యతే. ఈ చండి అనగానే మనకు మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి జ్ఞాపకం వస్తుంది. 13 అధ్యాయాలతో ఉన్న ఈ గ్రంథంలో సుమారుగా 700 శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలు పూర్ణ శ్లోకాలు కావు. 460 పైచిలుకు శ్లోకాలు పూర్ణ శ్లోకాలు, అంటే 2 పాదాలతో ఉండగా 4 పాదాలతో ఉండగా, ఆ తదుపరి మిగతా శ్లోకాలన్నీ కూడా 3 పాదాలతో కొన్ని, 2 పాదాలతో కొన్ని, అర్ధరుచ, పాదరుచ, ఉవాచ అన్న పేరిట మార్కండేయో వాచ, భాగుర్యో వాచ, దేవ్యో వాచ, యా దేవి సర్వభూతేషు ఇలా ఉన్నప్పుడు నమస్తస్యై 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 నమో నమః ఇవన్నీ కూడా కలుపుకొని 700 శ్లోకాలు అలా లెక్క చేసిన సంప్రదాయజ్ఞులు ఈ గ్రంథాన్ని ప్రత్యేకంగా స్తోత్రం చేయమని చెబుతూ దేవి సప్తశతి, చండీ సప్తశతి అన్నారు. ఈ సప్తశతితో సమానమైనటువంటి స్తోత్రం కుంజికా స్తోత్రం. 700 శ్లోకాలు చెప్పడం కష్టమైనప్పుడు లేదా వాతావరణం కుదరనప్పుడు ప్రతీకాత్మకంగా 7 శ్లోకాలు దుర్గా సప్తశ్లోకి జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాజ మహామాయ ప్రయచ్చసి ఇలా 7 శ్లోకాలు ఇచ్చారు. ఇది కాకుండా కుంజికా స్తోత్రం అనే ఇంకొక రహస్యమైనటువంటి స్తోత్రాన్ని కూడా చెప్పారు. కవచము, అర్గళము, కీలకము ఇవన్నీ కూడా ఈ చండీ పాఠానికి ముందు, అపరాధ స్తోత్రం చివర ఇలా చెప్పడం, వీటన్నిటి కూడా అంగన్యాస కరన్యాసాలు. ఇవన్నీ గురువు ద్వారా మనం అభ్యసనం చేసి మంత్రోపదేశం తీసుకున్న అనంతరమే చదవవలసినటువంటి స్తోత్ర పాఠాలు. వీటికి సిద్ధములు అని పేరు. ఏది సంకల్పం చేస్తామో మనస్సులో అది సిద్ధింపజేసేవి. చాలా తీవ్రమైన అంశం ఇది. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన దేవీ మహాత్మ్యం, మార్కండేయ పురాణాంతర్గతమైన దేవి లేక చండీ సప్తశతి ఈరోజు పారాయణం చేసిన, ఈ గ్రంథాలు సేకరించి అధ్యయనం చేసేటటువంటి వారికి బహుమానంగా ఇచ్చిన మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇది ఒక విషయం. మరి ఒక విషయం అడిగినది ఏమిటి అంటే లలితా సహస్రనామావళి అలాగే ఖడ్గమాల, ఈ రెండింటిలో ఏది ప్రశస్తమైనది అనుకున్నప్పుడు ఇందులో ఖడ్గమాల కొద్దిగా తీవ్రంగా ఉంటుంది. ఖడ్గమాల ఇది సులభంగా పురాణాలలో ఉన్నటువంటిది కాదు. వామకేశ్వర తంత్రం అనే తంత్ర గ్రంథంలోనిది ఈ ఖడ్గమాల. ఇక మనం అందరం చెప్పుకునేటటువంటి లలిత సహస్రనామావళి నిజంగా 1000 అంటే 1000 నామాలే ఉండే స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. ఇది పౌరాణికం కానీ సమగ్రం. లలిత సహస్ర స్తోత్రంలో అమ్మవారి పూజ, ఆరాధన, లౌకికమైన శక్తులను ఎలా స్వాధీనం చేసుకోవాలో ఆ సమస్త అంశాల స్ఫురణ, జీవితాన్ని ఎలా సక్రమంగా మార్చుకోవాలో బోధన, అంటే సాంఘిక, సామాజిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆత్మగతమైన సమస్త విద్యలను బోధించేది ఒక్క లలిత సహస్రనామ స్తోత్రం మాత్రమే. ఇంతకంటే మూలమైన పరావిద్యను సాధకులు తంత్ర మార్గంలో, కౌళ మార్గంలో, ఇంకా అనేక మార్గాలు ఇలాంటివి ఉన్నాయి, ఆయా మార్గాలలో స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు
శారదా తిలకం ఇలాంటి అనేక తంత్ర గ్రంథాలలో ఒకటి వామకేశ్వర తంత్రం. అందులోనిదే ఈ ఖడ్గమాల. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వన్యవాహిని ఇలా ప్రారంభమయ్యే ఈ ఖడ్గమాలలో నవావరణదేవి యాం లలిత యా మహోజస 9 ఆవరణలలో ఉన్నటువంటి 108 దివ్య శక్తుల ప్రస్తావన నామాదులతో వర్ణింపబడి ఉంటుంది. పరమాద్భుతమైనది ఈ స్తోత్రం. కానీ అంత సులభంగా సాధ్యం అయ్యేది కాదు. కఠినమైనది, కఠోర దీక్షలతో ముడిపడి ఉన్నది. కనుక మనం ఏం చేస్తే అమ్మ కరుణ సులభంగా లభిస్తుంది ఈ రోజున అనుకుంటే, శ్రీమాత్రే నమః అంటే చాలు, అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. కొద్దిగా స్తోత్రం చేద్దాం అన్నవారు లలిత సహస్రనామావళి, ఇంకొద్దిగా మేము చదువుకుంటామండి అనుకునేటటువంటి వారు ఖడ్గమాల, లేదండి మేము చాలా తీవ్రంగా అమ్మను సాధన చేసే ప్రయత్నం చేస్తున్నాం, అప్పుడు వాళ్ళు చండీ సప్తశతి, లేదండి ఇంకా విశేషంగా బ్రహ్మాండ పురాణాంతర్గతమైన దేవీ మాహాత్మ్యం, ఇలా ఒకదానిని మించి ఒకటి మనకు సాధనా ప్రపంచంలో చెప్పబడి ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి శ్రీ విద్య అని పేరు. అమ్మవారికి సంబంధించిన విద్యలలో ఇవి మొదటి మెట్లు.